ఒక ఆశ్రమంలో ఒక బ్రహ్మచారి ఉండేవారు. ఆయన రోజు అడవికి అవతల పక్కనున్న నది నుండి 2 బకెట్ల నీళ్లు తీసుకురావాలి. కానీ ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని ఆయనకు షరతు పెడతారు. ఆయన అలాగే రోజు అడవి మార్గంలో వెళ్ళి నీళ్లు తీసుకుని కాలువ మీద ఉన్న బ్రిడ్జి మీదుగా రోజు ఆశ్రమానికి వచ్చేవారు. కానీ ఒకరోజు ఆయన 2 బకెట్లలో ఒక బకెట్ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన బకెట్‌లో నీళ్లు ధారగా కారుకుంటూ ఆఖరికి కొంత దూరానికి దాంట్లో కొన్ని నీళ్లు మిగులుతాయి. ఇది చూసి బాధపడిన ఆయన ఇంకా ఈ నీళ్లు దేనికి పనికిరావని అక్కడున్న ఒక ఎండిపోయిన గులాబీ మొక్కకి పోస్తారు. రెండో రోజు కూడా ఇలాగే మళ్ళీ అదే గులాబీ మొక్కకు పోస్తారు. ఇక మూడో రోజు కూడా విసిగిపోయి ఈ నీళ్లు నేనేం చేసుకుంటానని మళ్ళీ గులాబీ మొక్కకు పోసేసరికి ఆ ఎండిపోయిన గులాబీ మొక్క అందమైన పెద్ద గులాబీగా విచ్చుకుని ఆయనకు కనపడుతుంది. దీంట్లో మీకేమర్థమైంది? దేనికి పనికిరాదనుకున్న ఒక పగిలిపోయిన బకెట్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. ఎండిపోయిన మొక్కని అందమైన గులాబీగా మార్చింది. మన లైఫ్‌లో కూడా అంతే. చాలా ఇంపర్ఫెక్షన్స్‌తో ఉన్నాము. దేనికి పనికొస్తాం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కళ్ళని ఒక పర్పస్‌తో పంపిస్తాడు. మనం చేసే పని చిన్నదైనా దాని డిఫరెన్స్ చాలా పెద్దది. జాగ్రత్త.